అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించడం జరిగింది. మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి మహిళా సంఘాల సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మ, ఇవాళ మంత్రి చేతుల మీదుగా కూడా చీరలు అందుకున్నారు. ఎలా ఉన్నాయి చీరలు? చాలా బాగున్నాయండి. అసలు ఇంత ముందుకు ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత లేట్ అయినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి సార్కి, అందరికీ, సీతక్కకి ధన్యవాదాలు. గతంలో కూడా కేసీఆర్ హయాంలో కూడా మొత్తం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ చీరలు ఎలా ఉన్నాయి? ఈ చీరలు ఆ చీరల కంటే పోల్చుకుంటే 1000% బెటర్ సార్. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడే మేము హ్యాపీగా ఉన్నాం. మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో మహిళల్ని చాలా మమ్మల్ని గుర్తిస్తున్నారు సార్. ఫస్ట్ మహిళల్ని గౌరవించడం ఈ ప్రభుత్వమే, మా ప్రభుత్వమే గౌరవిస్తున్నది. ఇంతకుముందుకున్న వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మహిళా సంఘాలంటేనే మమ్మల్ని వెనక్కి తోసేశారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు పావుల వడ్డీలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, చాలా పెట్రోల్ బంక్స్ కానీ, చాలా ఇప్పుడు చాలామంది సంఘాల సంతోషంగా చేరుతున్నారు సార్. ఇంతకుముందుకున్న ప్రభుత్వం 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళని తీసేయమని చెప్పారు. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొత్త సంఘాలు కూడా మేము తయారు చేశాము. అందరూ హ్యాపీగా ఉన్నారు. ముసలి వాళ్ళు మేము సంఘాలను ఎందుకు తీసేశారని కూడా గొడవ జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా సంఘంలో చేర్చాలని కూడా వ్యక్తం చేశారు సార్. అందరూ సంఘంలో చేరారు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళ పెన్షన్స్ అందుతున్నాయి. అది కొత్త పెన్షన్స్ కూడా కొంచెం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. చూడొచ్చు, మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ చీరలు చూస్తున్నాం. ఆ చీరలో ఆ నాణ్యత, కొద్దిసేపు క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ, మేము ఎక్కడో సూరత్కి వెళ్ళి కిలోల చొప్పున కొనుక్కొచ్చిన చీరలు కాదు, చాలా నాణ్యత చీరలు, మహిళలకు గౌరవం ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతి, మహిళలంతే గౌరవం అని చెప్తున్నారు. ఎలా ఉన్నాయమ్మా చీరలు? చీరలు బాగున్నాయి సార్. ఇంత ముందు కంటే చాలా బెటరు. మాకు ప్రభుత్వం మంచి ఒక స్థాయిలో చూడాలనే ఆలోచనతో ఉంది. మహిళా సంఘాలకు మంచి లోన్లు ఇవ్వడం, సోలార్ ప్లాంట్లు, ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, సన్నబియ్యం కానీ, ఇప్పుడు చీరలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఫ్రీ బస్సులు కానీ, ఇప్పుడు కొత్త బస్సులు కానీ ఇవ్వడం మాకు చాలా మంచిగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఇంటింటికి వెళ్ళి కూడా బొట్టు పెట్టి కూడా సారీ అందించినట్టు కూడా సీఎం చెప్పడం జరిగింది. అవును సార్, వాళ్ళ మాట మేమేం తీసేయం సార్. మాకు చీరలు చాలా బాగున్నాయి కాబట్టి ఇంతే ఉత్సాహంతో మేము వెళ్ళి ఖచ్చితంగా లేవలేని వాళ్ళకు, కొంచెం నడవలేని వాళ్ళకు ఖచ్చితంగా బొట్టు పెట్టి చీరతోని స్వాగతం చెప్తాం సార్. వాళ్ళకు మంచి కొత్త ఉత్సాహంతో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎదురు చూస్తున్నారు గ్రామాలలో చీరలు ఎప్పుడు వస్తాయని? ఎదురు చూస్తున్నారు సార్. బతుకమ్మ అప్పుడు రాలేదని కొంచెం నర్వస్గా ఫీల్ అయినాం. ఇప్పుడు అదే ఉత్సాహంతో అంతకంటే బెటర్ చీరలు మేము తెప్పించినాం, ప్రభుత్వం మనకి ఇచ్చిందని హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళకి. ఇవన్నీ కూడా అందరూ కట్టుకునే విధంగానే ఉన్నాయి? మంచిగా ఉన్నాయి సార్, చాలా మంచిగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది కదా చూస్తుంటే ఇట్లా. మంచి మొత్తం అంతా ఒకటే కలర్, అంతా ఒకటే కలర్ బెటర్ సార్. ఇంకా మా బలగం అనేది తెలుస్తుంది. ఎన్ని రోజులు కొంతమందికే డ్రెస్ కోడ్ ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు మా మహిళా సంఘాలలో మా కెపాసిటీ ఏందనేది ఖచ్చితంగా ప్రభుత్వంకి తెలుస్తుంది. అందరికి ఒకటే డ్రెస్ కోడ్తో వచ్చిరంటే మహిళా సంఘాలు కాదు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మనం చెప్పడం జరిగింది. ఆ కలెక్టర్లు కానీ, మహిళా అధికారులు కానీ, ప్రతి ఒక్కరు కూడా మీరే మహిళలే బ్రాండ్ అంబాసిడర్ ఈ చీరలు అని కూడా చెప్పడం జరిగింది. అవును సార్, మేము ఎట్లా బ్రాండ్ అంబాసిడర్లమే ప్రభుత్వానికి. చాలా హ్యాపీగా అంటే అంతా ఇప్పుడు మాకంటే ఒక కొత్త గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాం. మేము వచ్చింది ఆల్రెడీ. చూడొచ్చు, మొత్తం మీద వీరంతా కూడా గ్రామాలకు వెళ్ళి కూడా చీరల పంపిణీ, ఒక సారె పంపిణీ లాగా ఇంటింటికి వెళ్ళి కూడా బొట్టు పెట్టి మొత్తం కూడా అందిస్తాం. చాలా వరకు చీరల కోసం ఎదురు చూస్తున్నాం. గతంలో చీరల కంటే ఎంతో నాణ్యతగా ఉన్నాయి. అన్ని విధాలా కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మహిళలకు ఎక్కువగా సోలార్ ప్లాంట్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, పొదుపు సంఘాలకు లోన్లు కానీ, అన్నీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇందిరమ్మ చీరల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. నేను శ్రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.